ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి 100% జరిగేది ఇది. ఇన్నాళ్ళ మీ కన్నీళ్లు తుడిచే రోజు రానే వచ్చేసింది. జూలై నెల 3వ వారం మీ దరిద్రం వదిలిపోయే అద్భుతమైన సమయం అయితే కాబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జూలై నెల 3వ వారం కొత్త ఆశలు, కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. మా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి జూలై నెల 3వ వారంలో జ్యోతిష సంప్రదాయం ప్రకారం సూచించబడే అవకాశాలు, జాగ్రత్తలు మరియు ప్రోత్సాహకరమైనటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు సాధారణంగా ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు అంటే దానిని సాధించడానికి ఎంత కష్టం వచ్చినా వెనుకాడరు. బయటకు గంభీరంగా కనిపించిన మనసులో ఎంతో ప్రేమ, బాధ్యత, అనురాగం దాగి ఉంటాయి. అందుకే చాలాసార్లు మీ కష్టాలను ఇతరులతో పంచుకోకుండా మీరే మోస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో కొందరు వృశ్చిక రాశి వారి కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి, వ్యాపార సమస్యలు లేదా ఆర్థికపరమైన ఇబ్బందుల వలన నిరాశకు గురి అయి కూడా ఉండవచ్చు. అయితే ప్రతి కష్టానికి కూడా ఒక ముగింపు అనేది ఉంటుంది. జూలై నెల 3వ వారం కొందరికి కొత్త అవకాశాలు కనిపించే సమయంగా మారవచ్చు. ఈ సమయంలో మీకు చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని కూడా మళ్ళీ ముందుకు కదిలే అవకాశం ఉంటుందండి. మీరు ఎదురు చూస్తున్న సమాచారం రావచ్చు. కొందరికి ఇంటర్వ్యూలు, ఉద్యోగ అవకాశాలు లేదా కొత్త పరిచయాల ద్వారా ఉపయోగకరమైన మార్పులు కూడా కనిపించవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులను నియంత్రించడం మంచిది. అకస్మాత్తుగా వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేస్తే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ జీవితంలో అపార్థాలు తగ్గించే ప్రయత్నం చేయండి. మీ మాటలను కొంచెం మృదువుగా చెప్పడం వలన చిన్న చిన్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారం కావచ్చు. పెద్దల యొక్క సలహా తీసుకోవడం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయి. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా చాలా ప్రశాంతంగా మాట్లాడుకోవడం మీకైతే మంచిది. విద్యార్థులకు ఈ వారం ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ప్రతిరోజు ప్రణాళిక ప్రకారం చదివితే మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందుగా అన్ని వివరాలు పరిశీలించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. కొందరికి పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. ఆరోగ్యపరంగా విశ్రాంతి, సరైన ఆహారం, తగినంత నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి నడక, ధ్యానం లేదా యోగా వంటి అలవాట్లు ఉపయోగపడతాయి. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. గతంలో ఎదురైన అపజయాలను గుర్తుంచుకొని నిరుత్సాహపడకుండా వాటి నుండి నేర్చుకున్న పాఠాలతో ముందుకు సాగండి. మీ జీవితంలో మంచి మార్పులు రావాలి అంటే కేవలం అదృష్టం మీద మాత్రమే ఆధారపడకుండా క్రమశిక్షణతో కష్టపడడం కూడా చాలా అవసరం. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునే సిద్ధత మీలో ఉండాలి. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్నవారు ప్రతిరోజు కూడా కొద్దిసేపు ప్రార్థన లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. పెద్దలను గౌరవించండి. అవసరమైన వారికి సహాయాన్ని చేయడం వంటి మంచి పనులు మనసుకు చాలా సంతృప్తిని కలిగిస్తాయి. ఈ వారం మీకు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. అటువంటి సమయంలో భావోద్వేగాల కంటే వాస్తవ పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. గుర్తుంచుకోండి, ప్రతి వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తి జీవిత పరిస్థితులు ఒకేలాగా ఉండవు. జాతక ఫలితాలు సాంప్రదాయ జ్యోతిష విశ్వాసాల ఆధారంగా చెప్పబడే సాధారణమైన సూచనలు మాత్రమే. వ్యక్తిగత ఫలితాలు మీ జన్మ వివరాలు, పరిస్థితులు మరియు మీ యొక్క నిర్ణయాలపైన ఆధారపడి కూడా మారవచ్చు. మీ కష్టాలు శాశ్వతం కావు. సహనం, కృషి, సానుకూలమైన దృక్పథం ఉంటే మంచి అవకాశాలను గుర్తించి ముందుకు సాగగలుగుతారు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ప్రతి కొత్త రోజు కూడా ఒక కొత్త అవకాశంగా చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ మిథున రాశి వారు ఒక్క విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి, జీవితంలో గొప్ప మార్పులు ఒక్క రోజులైతే మాత్రం అసలు రావు. ఆర్థికంగా ఈ సమయం అయితే మీకు ఉపశమనం లభిస్తుంది. పెండింగ్లో ఉన్న బాకీలు వసూలు కావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదా అదనపు పని ద్వారా కొంత లాభం పొందడం వంటి అవకాశాలు ఉండవచ్చు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మీకు చాలా మంచిదనే చెప్పాలి. ఈ రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు
ఆర్థికపరమైన విషయాల్లో కొందరికి ఉపశమనం అయితే ఈ సమయంలో కలుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఉంటుంది. మీ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తే భవిష్యత్తులో పదోన్నతికి దారితీసే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. సహోద్యోగులతో సహకార భావంతో వ్యవహరించడం వలన మరింత ఉపయోగపడుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా విస్తరణకు సంబంధించిన ఆలోచనలు కూడా రావచ్చు. ఖర్చులో లాభాలు సమతుల్యంగా ఉండేలాగా ప్రణాళిక రూపొందించండి. తొందరపాటు పెట్టుబడులు మాత్రం నివారించడం మంచిది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉన్నట్లయితే వాటిని ప్రేమతో పరిష్కరించే ప్రయత్నాన్ని చేయండి. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం మానసిక ప్రశాంతతను పెంచుతుంది. విద్యార్థులు సోషల్ మీడియా ఎక్కువ సమయం వెచ్చించకుండా చదువుపైన దృష్టి పెడితే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ వారం నేర్చుకునే విషయాలు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. ఆరోగ్యంపైన సరియైన నిద్ర, సమయానికి ఆహారం, తగినంత నీరు త్రాగడం వంటి అలవాట్లను కొనసాగించడం, ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తే కొంత సమయం ప్రకృతితో గడపడం లేదా ధ్యానం చేయడం ఉపశమనాన్ని ఇవ్వవచ్చు. మీ జీవితంలో మార్పు రావాలి అంటే ముందుగా మీ యొక్క ఆలోచనలో మార్పు రావాలి. నేను చేయగలను అనేటటువంటి నమ్మకం మీకు ఉన్నటువంటి అతిపెద్ద బలం. కష్టకాలం శాశ్వతం కాదు. ప్రతి సవాలు కూడా మీలోని సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడానికి ఒక అవకాశం. చివరిగా మరొకసారి గుర్తు చేస్తున్న ఈ జ్యోతిష విశ్లేషణలు సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా చెప్పబడే సాధారణమైన సూచనలు మాత్రమే. ప్రతి వ్యక్తి అనుభవాలు, వారి యొక్క పరిస్థితులు, నిర్ణయాలు మరియు వ్యక్తిగత జాతక వివరాలపైన కూడా ఆధారపడి మారవచ్చు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం అయితే క్లియర్గా తెలుసుకుందామండి. వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి జాతకులు కోపం అధికంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే ఆచితూచి ఆలోచించి అడుగు వేసే స్వభావం అయితే వీళ్ళు ఉంటుంది. మీరు బయటకు గంభీరంగా కనిపించిన మనసులో ఎంతో ప్రేమ, ఆప్యాయత, బాధ్యత కలిగి ఉంటారు. అందరినీ సులభంగా నమ్మేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారికి జీవితాంతం అండగా నిలుస్తారు. వృశ్చిక రాశి వారు రహస్యాలను కాపాడడంలో ముందుంటారు. తమ యొక్క వ్యక్తిగత విషయాలను అందరితోనే పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. పరిస్థితులను లోతుగా అర్థం చేసుకునే నిర్ణయాలు తీసుకునే మనసు కూడా వీరిలో ఉంటుంది. వీరిలో నాయకత్వ లక్షణాలు సహజంగానే కనిపిస్తాయి. క్లిష్ట పరిస్థితిలో కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళి సమస్యలు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు. కష్టపడి పనిచేయడం, విజయం కోసం నిరంతరం శ్రమించడం వీరి యొక్క ప్రత్యేకత. ప్రేమ విషయంలో కూడా మీరు చాలా నిజాయితీగా ఉంటారు. తమ జీవిత భాగస్వామిని పూర్తి నిబద్ధతో ఉంచుతారు. అయితే మోసం లేదా నమ్మక ద్రోహాన్ని అసలు సహించలేరు. ఒక్కసారి మనసు నచ్చితే మళ్ళీ పాత నమ్మకం రావడానికి చాలా సమయం అనేది పడుతుంది. కుటుంబం పట్ల వీరికి అపారమైన ప్రేమ ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగమకైనా సరే చేయడానికి సిద్ధంగా ఉంటారు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు సంక్షేమాన్ని ఎప్పుడు కూడా ముందుగానే ఆలోచిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.